హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. ఇది ఒక వోల్టాస్ ఇన్వర్టర్ ఏసీ పీసీబీ. ఈ ఇండోర్ పీసీబీలో ఈఈ ఎర్రర్ వస్తుందని చెప్పి తీసుకొచ్చారు. అయితే దీని యొక్క ఎర్రర్ కోడ్ అనేది చూద్దాం. చూడండి, దీనికి సంబంధించిన ఎర్రర్ కోడ్స్ ఇవి. సో ఈఈ ఎర్రర్ అనేది ఐడియు ఎర్రర్ కోడ్ ఈఈ, ఇండోర్ మెషిన్ ఈఈ ఫాల్ట్. ఇట్ మీన్స్ ఈప్రమ్ ఫాల్ట్. సో పీసీబీలో సప్లై ఇచ్చి చెక్ చేద్దాం. అయితే ఈ పీసీబీలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫ్యూజ్ ఉంది, ఇక్కడ ఒక రిలే ఉంది. ఏ టెర్మినల్ అయితే ఇక్కడ ఫ్యూజ్తో కనెక్ట్ అయి ఉంటుందో అక్కడ మనం లైన్ ఇవ్వాలి. ఇక్కడ న్యూట్రల్. సో పీసీబీ ఆన్ అయిపోయింది. ఇక్కడ మీరు డిస్ప్లేలో చూస్తే ఈఈ ఎర్రర్ కోడ్ అనేది చూపిస్తుంది. సో ఈఈ ఎర్రర్ అనేది ఈప్రమ్ ఫాల్ట్ ఇది. సో ఈప్రమ్ అనేది ఇక్కడ ఉన్న ప్రాసెసర్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక ఐసీ అనేది చేంజ్ చేశారు. సో అయితే ఈ ఈప్రమ్ అనేది ఎలా ప్రోగ్రామ్ చేయాలి, ఇది ఎలా పనిచేస్తుంది ఈ వీడియోలో చూద్దాం. ఈప్రామ్ ఐసీ ఇది ఎలా పనిచేసిందో చూద్దాం. చూడండి, ఇది ఒక ఈప్రామ్ ఐసీ, ఇది ఒక ప్రాసెసర్. ఈ ఐసీ అనేది ఇది ఎన్ని వోల్ట్స్ మీద పనిచేస్తుందో ఇది కూడా అన్ని వోల్ట్స్ మీదే పనిచేస్తుంది. ఇది ఎగ్జాంపుల్ 3.3 వోల్ట్ మీద పనిచేస్తే దీని యొక్క ఐసీ కూడా 3.3 వోల్ట్ మీద పనిచేస్తుంది. ఇది 5 వోల్ట్ మీద పనిచేస్తే ఈ ఈప్రామ్ ఐసీ కూడా 5 వోల్ట్ మీద పనిచేస్తుంది. అయితే ఏ ఐసీ అయినా పనిచేయాలంటే దీనికి ఖచ్చితంగా ఒక పిన్ గ్రౌండ్, ఒక పిన్ విసిసి అంటే పాజిటివ్ వోల్టేజ్ ఇవ్వాలి. ఈ ఐసీ అనేది పనిచేసిద్ది. ఈ ఐసీ ఎందుకు ఉపయోగపడిద్ది అంటే ఈ యొక్క ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది చివరిగా చేసిన పని ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయేది ఇది. సో దాన్ని గుర్తు చేసేది ఇది ఐసీ. దీన్ని మనం ఈప్రామ్ ఐసీ అంటాం, మెమొరీ ఐసీ. సో చూడండి, ఇక్కడ 24C02 అని ఉంది, లాస్ట్లో 02. ఇట్ మీన్స్ ఇది 2 కిలోబైట్స్ ఐసీ. ఇందులో డేటా అనేది 2 కిలోబైట్స్లో స్టోర్ అయింది. ఎగ్జాంపుల్ 24C04 ఉంది, లాస్ట్లో 04. ఇట్ మీన్స్ ఇది 4 కిలోబైట్ ఐసీ. అలాగా డేటా అనేది బైట్స్లో అనేది మెజర్ చేస్తారు. ఈ E0, E1, E2 అనేవి ప్రోగ్రామ్ పిన్స్ ఇవి. వన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దీన్ని మీరు కట్ చేయొచ్చు, లేకపోతే గ్రౌండ్ చేసేయచ్చు. అలాగే ఎస్డిఏ మరియు ఎస్సిఎల్. ఎస్డిఏ అంటే సీరియల్ డేటా అండ్ ఎస్సిఎల్ అనేది సీరియల్ క్లాక్. ఈ రెండు ప్రాసెసర్తో కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. సో చివరిగా ఏదైతే పని జరిగిందో అది ఈ ఐసీ అనేది ఈ యొక్క ప్రాసెసర్కి గుర్తు చేస్తుంది. ఈ పీసీబీలో ఈప్రమ్ ఫాల్ట్ ఇది, ఈఈ ఎర్రర్ అని వస్తుంది. ఇక్కడ చూస్తే ఇది ప్రాసెసర్. ఇది ఈ ప్రాసెసర్కి దగ్గరలో ఈ ఈప్రమ్ ఐసీ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ. అయితే ఇక్కడ దీన్ని ఆల్రెడీ ఎవరో రిపేర్ చేయడానికి ట్రై చేశారు. అయితే ఈ ఐసీ అనేది సిస్టమ్కి కనెక్ట్ చేయాలి. దానికోసం మనం ఒక ప్రోగ్రామర్ అనేది యూజ్ చేయాలి. ఇది RT809F ప్రోగ్రామర్ ఇది. సో ఈ ప్రోగ్రామర్ అనేది యూజ్ చేద్దాం. ఈ ప్రోగ్రామర్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. మనం దీంతో ఒక కేబుల్ అనేది కనెక్ట్ చేయాలి. చూడండి, దీని యొక్క కేబుల్ అనేది ఇలా కనెక్ట్ చేయాలి. దీంతో ఈ యూఎస్బీ ఏదైతే ఉందో అది ల్యాప్టాప్కి కనెక్ట్ చేయాలి. ఐసీ అనేది ఎస్ఎండీలో ఉంది. సో ఇక్కడైతే సెట్ అవుతుంది. సో దీనికోసం సాకెట్స్ అనేవి వస్తాయి. ఇది చూడండి, ఇది ఒక సాకెట్. ఇది ఇందులో ఐసీ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ మనం అనేది యూస్ చేయొచ్చు. సో అలాగే ఇంకో సాకెట్స్ కూడా వస్తాయి ఇలాగా. ఇది ఎస్ఎండీ కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఐసీ అనేది ఇన్స్టాల్ చేసి ఇందులో అనేది ప్లేస్ చేద్దాం.
చూడండి, ఇందులో ఐసీ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది ప్రోగ్రామర్కి కనెక్ట్ చేసి ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూద్దాం. అయితే ముందుగా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఐఫిక్స్ అనే అప్లికేషన్. ఇది మీకు గూగుల్లో అవైలబుల్ ఉంటుంది. మీరు దీన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఏదైతే ప్రోగ్రామర్ ఉందో దాని బ్యాక్ సైడ్లో క్యూఆర్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే ఈ అప్లికేషన్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ అవుతుంది. అయితే అప్లికేషన్ని ఓపెన్ చేద్దాం. సో అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ముందుగా మనం ఐసీ అనేది ఇందులో ఇన్స్టాల్ చేసుకున్నాం. అయితే మనం ఒకవేళ దీని నెంబర్ తెలిస్తే మనం ఇక్కడి నుంచి దీన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎంటర్ చిప్. సో చిప్ మీద ఉన్న నెంబర్ 24C02, 24C04 అనేది. సో మనం ఒకవేళ దానికి తెలియకపోతే మనం ఇక్కడ స్మార్ట్ ఐడెంటిఫై అనే ఆప్షన్ ఉంది పైన. సో దీన్ని క్లిక్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ ఐసీ అనేది డిటెక్ట్ అయ్యింది. సో ఫస్ట్ వన్ ఇక్కడ ఓకే చేద్దాం. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఐసీ అనేది డిటెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మీరు 24C02, ఇది 2 KB కెపాసిటీ ఉంది. అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసీ అనేది రీడ్ చేద్దాం మనం. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ స్మార్ట్ ఐడెంటిటీ కింద రీడ్ చేద్దాం. సో ఓకే చేద్దాం దీన్ని. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఇందులో ఉన్న బఫర్ అనేది చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బఫర్ అనే ఆప్షన్ ఉంది. బఫర్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూస్తే సార్ ఇందులో ఎటువంటి కోడ్స్ అనేవి లేవు, కొన్ని జీరోస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే FF ఉన్నాయి. సో ఇక్కడ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ అయిపోయింది. ఐసీ అయితే బాగానే ఉంది చూడడానికి, బట్ ఇంటర్నల్గా డేటా ఏదైతే ఉందో అది కరెక్ట్ అయిపోయింది. సో మన దగ్గర దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆల్రెడీ మేము మా దగ్గర వచ్చే పీసీబీ బోర్డ్స్ ఏదైతే ఉంటాయో ముందుగానే కాపీ చేసుకొని పెట్టుకుంటాం. సో ఎప్పుడైనా అలాంటి ప్రాబ్లం వస్తే అందులో ఇన్స్టాల్ చేయడం కోసం. అయితే పీసీబీ ఒక నెంబర్ ఉంటుంది పీసీబీ మీద, ఆ నెంబర్తో మేము సేవ్ చేస్తాం. ఈ యొక్క పీసీబీ నెంబర్ చూద్దాం. చూడండి, ఈ పీసీబీ నెంబర్ MIV50AB-G39. సో ఈ నెంబర్తో ప్రోగ్రామ్ ఏమైనా సేవ్ అయిందేమో చూద్దాం. ఒకవేళ ఇదే ప్రోగ్రామ్ సేమ్ ఉంటే మనం ఇందులో కాపీ చేద్దాం. చూద్దాం అప్పుడు ఈ బోర్డు అనేది వర్క్ అయిద్దో లేదో. ఇందులో ఎర్రర్ వచ్చేసి ఈ ఎర్రర్ వస్తుంది, ఈ ప్రాంకి సంబంధించింది. ఇందులో డేటా అయితే కరెక్ట్ అయిపోయింది. మన దగ్గర ఉన్న డేటా అనేది ఇందులో పేస్ట్ చేద్దాం, చూద్దాం ఈ బోర్డు అనేది వర్క్ అయిద్దో లేదో. అయితే సార్ ముందుగా మనం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, చూడండి. రీడ్, సేవ్, ఓపెన్, రైట్ అని ఇక్కడైతే ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఆల్రెడీ సిస్టంలో చాలా ఈప్రామ్ సాఫ్ట్వేర్స్ అనేవి సేవ్ చేసుకుని పెట్టాం. ఎప్పుడైనా ఈప్రామ్ సంబంధించిన ఎర్రర్స్ వస్తే అందులో ఇన్స్టాల్ చేయడం కోసం. అయితే చూడండి, ఇందులో పీసీబీ నెంబర్ MIV50AB-G39. సో సేమ్ నెంబర్తో ఈప్రామ్ ఫైల్ ఉంటే అది కాపీ చేద్దాం. సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఫైల్ అనేది ఉంది 2402 MIV50AB-G39. సో మనం దాన్ని ఇక్కడ ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ ఇందులో మనం ఐసీ అనేది రైట్ చేద్దాం. ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇక్కడ రైట్ చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ ఐసీలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను రైట్ చేశాను. చూద్దాం ఇందులో మళ్ళీ రీడ్ చేయాలి ఇలాగా. ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. ఇక్కడ నెక్స్ట్ బఫర్ చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ పైన కొన్ని కోడ్స్ అనేవి వచ్చాయి. ఇందాకైతే మొత్తం FF ఉన్నాయి, ఫాల్స్ అని. ఇప్పుడు కొన్ని కోడ్స్ అనేవి ఇందులో యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఐసీ అనేది బయటికి తీసేద్దాం. ఈ అప్లికేషన్ని క్లోజ్ చేసేద్దాం. ప్రోగ్రామ్ అనేది ఐసీలోకి అయిపోయింది. ఈ ఐసీ ఏదైతే ఉందో ఈ పీసీబీ బోర్డులో ఇన్స్టాల్ చేసి చూద్దాం. ఐసీ అనేది మార్చేటప్పుడు డాట్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఇది దీని యొక్క పిన్ నెంబర్ 1. సో అలాగా ఐసీ అనేది కాసేపు కూల్ చేద్దాం.
ఎప్పుడైతే కూల్ అయిద్దో అప్పుడు పీసీబీ అనేది ఆన్ చేద్దాం. ఇలాగా వేడిగా ఉన్నప్పుడు పీసీబీ అనేది ఆన్ చేసినట్టయితే ఈ ఐసీ అనేది వెంటనే డ్యామేజ్ అయిపోతుంది. సో హీట్ అనేది కూల్ అయిన తర్వాత మనం పీసీబీ అనేది ఆన్ చేద్దాం. ఈలోపు పీసీబీ అనేది క్లీన్ చేసుకుందాం. చూడండి, ఇందులో ఐసీ అనేది మార్చడం జరిగింది. దీనికి సప్లై ఇద్దాం. బోర్డు అనేది ఆన్ అయిద్దో లేదో చూద్దాం. సో ఐసీ అనేది లైట్గా కూల్ అయింది. ఈ పీసీబీ బోర్డులో సప్లై ఇద్దాం. ఇది దీని యొక్క డిస్ప్లే. ఇది కమ్యూనికేషన్ వైర్. ఇది ఎర్తింగ్ కోసం. ఇక్కడ ఒక న్యూట్రల్ లైన్. సో లైట్గా హీట్ ఉంది. ఈలోపు వైర్స్ కనెక్ట్ చేసుకుందాం. ఇది లైన్, ఇది న్యూట్రల్. ఈ ఐసీ అనే కాదు, మీరు బోర్డులో ఏ ఐసీ మార్చినా సరే వెంటనే అనేది పీసీబీ ఆన్ చేయకూడదు. ఐసీ అనేది హీటింగ్ కండిషన్లో ఉంటే అది ఎలా ప్రవర్తించిందో తయారు చేసిన మ్యానుఫ్యాక్చర్కి కూడా తెలియదు. సో అందుకోసం మనం కూల్ అయిన తర్వాతే కాంపోనెంట్ అనేది యూజ్ చేసుకోవాలి. సో కొంచెం స్ప్రే చేద్దాం, కూలింగ్ స్ప్రే. కూల్ అయిపోయింది. ఈ పీసీబీలో సప్లై ఇద్దాం. పీసీబీ ఆన్ అయింది. ఇక్కడ చూడండి. సో ఇందాక వెంటనే ఈ ఎర్రర్ అని వస్తుంది. సో ఇక్కడ ఒక రీసెట్ బటన్ ఉంది. బటన్ని ప్రెస్ చేద్దాం. చూడండి, ఇక్కడ టెంపరేచర్ అనేది వచ్చేసింది 24 degrees. సో ఇప్పుడు పీసీబీ అనేది వర్క్ అవుతుంది. సో ఆన్ ఆఫ్ అవుతుంది. ఇందాక డైరెక్ట్ ఈ ఎర్రర్ వస్తుంది ఈప్రోమ్కి సంబంధించి. ఇలాగ ఈప్రోమ్ ప్రాబ్లం ఉంటే ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేయడం ద్వారా మనం సాల్వ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీకు ఇన్వర్టర్ ఐసీకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో కూడా పీసీబీకి సంబంధించిన ఎర్రర్ కోడ్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. మీరు అక్కడి నుంచి ఎర్రర్ కోడ్స్ అనేవి ఫైండ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ E6 ఎర్రర్ అనేది వచ్చింది. ఇది మెగ్మిట్ పీసీబీ తయారు చేసింది, మెగ్మిట్ కంపెనీ అనేది. చూడండి, ఇక్కడ మెగ్మిట్. ఇక్కడ చూస్తే అంతకుముందు ఈ ఎర్రర్, ఇండోర్ మెషిన్ ఈ ఫాల్ట్, ఈప్రోమ్ ఫాల్ట్ ఇది. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ E6 ఎర్రర్ అనేది వచ్చింది. E1 కూడా వచ్చింది. E1 అనేది ఇండోర్ ఫ్యాన్ ఫాల్ట్, ఇండోర్ మోటార్ కనెక్ట్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. అలాగే E6 వచ్చేసి ఇండోర్ E6 కమ్యూనికేషన్ ఫాల్ట్. E1 E6 ఇలాగా మీరు ఎర్రర్ కోడ్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో చాలా సేఫ్టీగా వర్క్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని లైక్ और సబ్స్క్రైబ్ చేయండి.